హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. నేను ఈరోజు అయితే టమాటా రైస్ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇందులో టమాటాలు వేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలి టమాటాలు. కొన్ని ఎండు మిరపకాయలు కూడా వేసుకోవాలి, ఒక 7-8 గల్ల. 7-8 గల్ల వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 5 to 10 minutes వరకు ఉడికించుకోవాలి ఇవి. టమాటా, వెల్లుల్లి, ఎండుమిర్చి అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి, చల్లారనివ్వాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, ప్యూరీలా పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. కుక్కర్ గిన్నె అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు అన్ని స్పైసెస్ వేసుకుంటున్నాను. ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. 1 కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యారెట్ వేసుకోవాలి. కట్ చేసిన 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ముందుగా చేసుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. 1/2 kg బియ్యం ముందుగా కడుక్కొని నానబెట్టుకున్నాను. ఆ రైస్ ఇప్పుడు వేసుకోవాలి. ఇందులో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవి ఇప్పుడు ఇందులో రైస్ ఉడకడానికి తగినన్ని వాటర్ వేసుకోవాలి. నేనైతే 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. టమాటో రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టమాటో రైస్ అయితే రెడీ అయిపోయిందండి. బాగుంది మమ్మీ. మా మమ్మీ చేసిన రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.